హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నంగనూరు పోచమ్మ దగ్గర మా రెండో అక్క వాళ్ళైతే పట్నాలు వేశారు పోచమ్మ తల్లికి. మా రెండో అక్క అంటే మా ఆడపడుచు అనమాట. రెండో అక్క ఇక్కడ పింక్ కలర్ సారీ ఉంది కదా, దానైతే మా రెండో అక్క అనమాట. మేము అక్కడికి వెళ్ళడానికి బోనాలు అయితే రెడీ చేసాము, ఇంకా అక్కడ తీసుకెళ్తున్నాము. చూడండి వీడియో ఒకసారి. ప్రదక్షిణలు అయితే అయిపోయిన తర్వాత బోనాలు అయితే ఇక్కడ కింద పెట్టాము. కింద పెట్టిన తర్వాత ఇక్కడైతే మైలపట్నం అయితే వేస్తున్నారు. ఇతను వచ్చేసి పంబాల ఆయన ఇక్కడ గుడి దగ్గరనే ఉంటాడు. బియ్యంతో అయితే వేస్తున్నాడు. బియ్యంతో వేసిన తర్వాత అయితే కథ చెప్పాడు. కథ చెప్పిన తర్వాత మళ్ళీ పెద్దపట్నం వేశాడు. ఇదైతే పెద్దపట్నం అన్నమాట. ఇదైతే చాలా బాగుంది వేస్తుంటే చూడడానికి. ఒకసారి మీరు కూడా చూడండి, క్లియర్గా వీడియో తీశాను. ఇక్కడైతే నేను ఫోక్ సాంగ్ కానీ గాడ్ సాంగ్స్ కానీ ఏం యూజ్ చేయలేదు, ఎందుకంటే కొంచెం ప్రాబ్లం అవుతుంది. సో అందుకని నేను నార్మల్గా మ్యూజిక్ అయితే పెట్టాను. కొంచెం వీడియో ఎలా ఉన్నా చూడండి. సాంగ్ బాగుంటేనే వీడియో బాగుంటుంది, కాకపోతే వీడియోకి సాంగ్ వేరే వాళ్ళదైతే యూజ్ చేయకూడదు అన్నారు. సో అందుకనే నేనైతే ఇట్లా మ్యూజిక్ పెట్టి అయితే మేనేజ్ చేశాను. మ్యూజిక్ ఎందుకు పెట్టానంటే అక్కడ మా వాళ్ళ సౌండ్ అంతా సౌండ్ బాగా గజిబిజిగా వినిపిస్తుంది. సో అందుకనే నేనైతే ఇలా మ్యూజిక్ అయితే యాడ్ చేశాను. ఈ నంగనూరు పోచమ్మ టెంపుల్ అయితే ఎప్పుడు వచ్చినా బిజీగానే ఉంటుంది. ఎందుకంటే నేను మా అక్క వాళ్ళతో 3 times వచ్చాను ఇక్కడికి. 3 times వచ్చినప్పుడు కూడా 3 times కూడా అలాగే చాలా బిజీగా ఉంటుంది. చాలా మంది వస్తూనే ఉంటారు. ఆదివారం కానీ బేస్తవారం కానీ ఫుల్ బిజీ ఉంటుంది అనమాట. ఓన్లీ 2 daysలలో మాత్రమే పోచమ్మ వారికి బోనాలు కానీ పట్నాలు కానీ సమర్పించుకుంటారు. ఇక్కడ మనం ఏదైనా కోరుకొని ఉంటాం, కానీ చాలా దేవత మహిమగల అనమాట. ఎందుకంటే మనం కోరుకున్నది ఖచ్చితంగా నెరవేరుస్తుంది. తర్వాత మనకు కూడా మనం కన్ఫామ్గా మళ్ళీ అక్కడికి వెళ్తాం అనమాట. అందుకంటే మనకు మంచిగా అనిపిస్తుంది. పట్నం అయితే వేయడం అయిపోయింది. పెద్ద పట్నము కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడైతే కుడుకలో గౌరమ్మని అయితే చేసి పెట్టాడు. ఇది చేసి పెట్టిన తర్వాతనే పూజ అనేది నిమ్మకాయలు గుమ్మడికాయ ఇచ్చినా కుడతలి
ఎంతో దయాభక్తి ఓకే మీరు కూడా అందరిగా రోజులో 20 కానీ 50 కానీ 100 కానీ 500 పదార్థాలు కానీ ఏం కావాలి పూజ అయితే అయిపోయిన తర్వాత కట్నం అయితే వేశారు అందరూ. ఇక్కడ పంబాల ఆయన వచ్చేసి గౌరమ్మని అయితే తీసి మా అక్కకి ఇచ్చాడు. గౌరమ్మని తీసిన తర్వాత అందరైతే హస్తాలు వేస్తున్నారు అనమాట ఇంటి వాళ్ళు. హస్తాలు వేసిన తర్వాత మేమైతే ఇక్కడ అమ్మవార్లు ఉన్నారు కదా, ఎల్లమ్మ పోచమ్మ, వాళ్ళకైతే ఒడిబియ్యం అయితే పోసాము. ఇక్కడ ఈ అమ్మవారేమో ఎల్లమ్మ తల్లి, ఇక్కడ ఈ అమ్మవారేమో పోచమ్మ తల్లి అనమాట. ఈ అమ్మ వాళ్ళ ఇద్దరికి బియ్యం పోసిన తర్వాత ఇక్కడ ముగ్గురు ఆషాఢవంతులు ఉన్నారనమాట మాకు. ఫస్ట్ అమ్మ వాళ్ళకి అయిపోయిన తర్వాత ఇక్కడ సెకండ్ వచ్చేసి ఆషాఢవంతులకు పోస్తారు. కన్ఫామ్గా ఎవరైనా పట్నం వేసుకున్నప్పుడు ఆషాఢవంతులకి కన్ఫామ్గా బియ్యం అనేది పోస్తారనమాట. ఇక్కడ మా అక్క వాళ్ళు 3 మెంబర్స్కి అయితే పోస్తున్నారు. కరుపక్క, మా చిన్నమ్మ, పెద్దమ్మ అనమాట. వీళ్ళు బియ్యం పోసుకున్న తర్వాత పట్నం అయితే దొక్కారు. ఇక్కడైతే మా బావ అయితే బట్టలు పెడుతున్నాడు మా అక్క వాళ్ళకి బియ్యం పోయడానికి, మా రెండో అక్కకి, మా రెండో అన్నకి. మా అక్కకైతే 3 అబ్బాయిలు అనమాట. వాళ్ళు కూడా బియ్యం పోసుకున్నారు. వాళ్ళకు కూడా పోసాము మేము బియ్యము. అందుకనే చాలా ఇట్లా లైన్గా కూర్చున్నారు మా అక్క వాళ్ళ పిల్లలు, వాళ్ళ మన్మలు, మన్మరాళ్ళందరూ. ఇక్కడ బియ్యం అనేది పోయడం స్టార్ట్ చేసింది మా అక్క పోసిన తర్వాత మా పెద్దమ్మ, తర్వాత నేను ఇట్లా బియ్యం పోయడం స్టార్ట్ చేసాము. చూడండి. ఈయన మా పెద్ద అల్లుడు, ఈయన వచ్చేసి మా రెండో అల్లుడు, వీళ్ళేమో మా మూడో అల్లుడు. గుడి దగ్గర ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత ఇక్కడైతే మా చిన్నన్న, మా పెద్ద బావ, మా రెండో అల్లుడు అయితే వంట చేస్తున్నారు. మిగతా వాళ్ళైతే రిలాక్స్ అవుతుంది. ఇక్కడ లేడీస్ అయితే ఇక్కడ కర్రీ చేస్తున్నాడు కదా, తనైతే మా చిన్నన్న అనమాట. మా చిన్నన్న చాలా బాగా చేస్తాడు వంటలు. మా ఇంట్లో తనే గ్రేట్, కొంచెం పెద్ద వంటలు అయితే బాగా చేస్తాడు మా అన్న. అక్కడైతే మా బావ చికెన్ చేస్తున్నాడు. ఏదైనా పండుగలు అయినప్పుడు ఇంటి దగ్గర కంటే ఇట్లా బయట వాతావరణం, చెట్ల మధ్యలో తినడం అయితే చాలా బాగా అనిపిస్తుంది కదా. నాకైతే చాలా బాగా అనిపించింది. ఎందుకంటే చాలామంది వచ్చారు ఇక్కడ మా వాళ్ళు. మేమైతే ఇక్కడ భోజనం చేస్తున్నాము. వీడియో అయితే కొంచెం బ్లాక్ అనిపిస్తుంది కదా, కొంచెం లేట్ అయింది. సో అందుకనే వీడియో క్లియర్గా లేదు. మేమైతే ఇక్కడ భోజనం చేస్తున్నాము. అక్కడ బాయ్స్ భోజనం చేస్తున్నారు, ఇక్కడైతే లేడీస్ అనమాట. సో మేము భోజనం చేసిన తర్వాత ఇంటికి వెళ్ళిపోయాము. సో ఇదే ఈరోజు వీడియో. థ్యాంక్ యూ అందరికీ నా వీడియో చూసినందుకు. నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.